అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలి అహంకారం, చిన్న కోడలి ఆత్మాభిమానం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న ప్రతి స్టోరీని మీరు వినకపోతే ఒకసారి మళ్ళీ విని ఆనందించండి. నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసి కథను విన్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఎంకరేజ్ చేసి, బూస్ట్ చేసి, సపోర్ట్ చేస్తూ తప్పకుండా ఛానల్ని లైక్ చేయటం, అలాగే మంచి కమెంట్ పెట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? భద్రావతి కేశవరావు దంపతుల గురించి చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యాశ అనే పదం వీళ్ళిద్దరినీ చూసి పుట్టిందేమో అనేంత అసభ్యకరమైనటువంటి మనుషులు భార్యాభర్తలు ఇద్దరూ కూడాను. కేశవరావుది ఒక చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం. భద్రావతి తనకి వంటలు చేయటం వచ్చు, మిషన్ కుట్టడం వచ్చు, కుట్లు అల్లికలు వచ్చు. ఒక ఆడదానికి ఏమేం పనులు రావాలో అంతకు మించే భద్రావతికి అన్నీ వచ్చు. వీటన్నిటితో పాటు విపరీతమైన సోమరిపోతుతనం కూడా బ్రహ్మాండంగా ప్రదర్శించడం వచ్చు. కాబట్టి ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టదు. ఇక కేశవరావు విషయానికి వస్తే సోమరిపోతుల సంఘానికి అధ్యక్షుడు. పెళ్ళాం చుట్టూ కొంగు పట్టుకొని తిరగటంలో ఆ బృహన్నలనే మించిపోయినవాడు. అసలు ఇద్దరూ కలిసి తినటం, ఆ తర్వాత ఊరి మీద పడి బలాదూరు తిరిగి రావటం, ఎవరి దగ్గరైనా సరే అప్పులు చేయటం, మాటలు చెప్పటం, ఆ డబ్బులు ఎగ్గొట్టడం, చుట్టుపక్కల వాళ్ళతో స్నేహాలు చేయటం, ఒకళ్ళతో ఒకళ్ళకి తంపీలు పెట్టడం, అలా తంపీలు పెట్టి కొన్నాళ్ళు ఇల్లు గడుపుకుంటూ వెళ్ళిపోవటం, ఆ ఏరియా మొత్తంలో చండాలమయ్యాక ఇంకో ఏరియాకి మారటం, అలా వెళ్ళంగానే ఎక్కడైనా ఇల్లు గల్ల వాళ్ళు వచ్చి ఇల్లు శుభ్రంగా ఉంచలేదనో, అది అలా ఉంచండి, ఇలా ఉంచండనో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అద్దెకుండే వాళ్ళకే. అలాంటిది భద్రావతి వెళ్ళి ఇల్లు గల్లావిడ వంటింట్లో ఏం వండుతుందో చూసి వాళ్ళ వంటగదిలో నుంచి చాలా స్వతంత్రంగా తనకు కావలసినవి పెట్టుకొని తెచ్చేసేంత హద్దుల్లో ఓనర్లను ఉంచుద్ది. ఇక కేశవరావు విషయానికి చెప్పాలంటే అలా ఇంటి ఓనర్ మొగుడు వెళ్తూ ఉంటే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేయమని చక్కగా డ్రాపింగ్స్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చక్కగా అట్నుంచి డ్రాపింగ్లు అయిపోతూ ఉంటాయి. ఇక ఇలా వీళ్ళకి ఏ బాధ బందరీ లేకుండా చక్కగా భారతదేశం మీద పుట్టినందుకు జనాలకి ఉన్నటువంటి దరిద్రమైనటువంటి అలవాటు మన కొంపలో ఏం జరుగుతుందో చూసుకునే ఓపిక, తీరికలు జనాలకి ఏడవ్వు. కానీ పక్కింటి పుల్లకూర విషయాలు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదేదో రూపాయికి పనికొచ్చే పని చేసుకోండమ్మా అంటే టీవీ సీరియళ్ళు హోరెత్తిపోతూ ఒకవైపున ఛానళ్ళ టీఆర్పీలో పెంచి చావండమ్మా అని వాళ్ళు ఒకవైపున ఆపకుండా ఆదివారాలు కూడా సీరియల్స్ వేస్తున్నా ఇంకా ఎంత టయాలు ఉంటాయో. మగాళ్ళకు కూడా ఒకవైపు రాజకీయాలు సాలవు, ఒకవైపు ఆఫీసు విషయాలు సాలవు, ఇంకొక వైపున పక్కింటోడి విషయం ఏంటో, ఎదురింటోడి విషయం ఏంటో, ఈయనకింటోడి విషయం ఏంటో మగాళ్ళు కూడా ఆడాళ్ళకి ఏమీ తీసుకోరు. కాకపోతే ఆడాళ్ళు కనపడేలాగా కథలు పడతారో, మగాళ్ళు కనపడకుండా వ్యవహారాలు సేకరిస్తారో. ఈ బుద్ధే దరిద్రం. ఇలా వీళ్ళు ఉండే ఏరియాలు కూడా ఎంచి సెలెక్టెడ్గా మంచి లో క్లాస్ ఏరియాలో, మంచి వీళ్ళకి అదునుగా అనువుగా ఉండే ఏరియాలో, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండే జనాలు ఉండే ఏరియాలో, మాటలకి త్వరగా బ్లేమ్ అయిపోయే ఏరియాలో చూసుకొని మరి ఇల్లు మారుతారు ఈ మూడు పెళ్ళాలు. ఇక ఇలా ఉన్న వీళ్ళిద్దరూ కాపురం చేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల్ని కనిపడేస్తే ఓ పని పోదు. భూమి మీద ఉన్న జనాభాలో మంద కూడా ఏదో అలా సముద్రంలో నీటి చుక్కంతా అనే దాంతో భద్రావతి కేశవరావు కలిపి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ముందు ఒక కొడుకు పుట్టాడు, అనంత్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పెద్ద కొడుకు పుట్టిన
3 సంవత్సరాలకే మళ్ళీ రెండో కొడుకు పుట్టాడు. ఆనంద్ అని పేరు పెట్టారు. అబ్బే చచ్చ, ఎంతైనా ఇద్దరు మగ ఎదవలు అయిపోవాలా? మన వంశాన్ని, మన కులగౌరవాన్ని, మన వారసత్వాన్ని, మన గోత్రాన్ని, మన పేరు ప్రతిష్టల్ని రేపొద్దున ఇనుముడింపజేసి మన తర్వాత మన వారసురాలుగా ఉండే ఒక కూతుర్ని కనాలే. రేపొద్దున చూసి రమ్మనమంటే కాల్చొస్తాడని హనుమంతుడికి పేరు. అసలు మన అమ్మాయి చూపుతోనే ఎక్కడ శాసించగలిగిన లాంటి ఒక కూతుర్ని కనాలనే దాంతో మొత్తానికి ఇక పక్కింటి వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళు దీపారాజునికి ఎత్తుకెళ్ళిన నూనెలో నూనె తనుబోసి ఎట్టాగొట్ట ఎదురింటి వాళ్ళ గోడ మీద నుంచి పూలు కోసి ఏదో ఒక విధంగా కిందపడి మీదపడి దేవుళ్ళకి మొక్కులు మొక్కి కూతుర్ని ఎట్టకేలకి కన్నారు. ఇద్దరూ కలిసే రాగిణి అని కూతురు పేరు పెట్టారు. ఇక భద్రావతికి ఆపరేషన్లు అయిపోయి గవర్నమెంట్ వాళ్ళ పథకం పుణ్యమా అంట గట్టును పడిపోయారు. ఆ తర్వాత వీళ్ళు ఇలాగే సంసారాన్ని నెట్టుకురావటం వీళ్ళకి అలవాటు. జీతం వస్తుంది కేశవరావుకి, ఎందుకు ఈ అడుక్కు తినే బుద్ధే, జీతం రాదా అంటే భలే మాటే, జీతం వస్తుంది. కాకపోతే ఆ వచ్చిన జీతం ఉండాలిగా వీళ్ళ దర్జాలకి దర్పాలకి గొప్పలకి. అలా జస్ట్ శాలరీ రాగానే ఏ బుద్ధుండి కడుపుకు అన్నం తినేవాడెవడైనా, గడ్డి తినని వెదవెవడైనా మొగుడు పెళ్ళాం కూర్చొని, మొగుడు పెళ్ళాలు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి బాధ్యత తెలియపోయినా ఒకళ్ళకి బాధ్యతలు తెలిస్తే కూర్చుని ఒక బడ్జెట్ వేసుకుంటారో, ఎవరి జీతానికి తగినట్టు వాళ్ళు 1,00,000 తెచ్చేవాడు వాడి బడ్జెట్టు, 50,000 తెచ్చేవాడు వాడి బడ్జెట్టు, 10,000 తెచ్చేవాడు వాడి బడ్జెట్ వేసుకొని అంతలోనే ఒకళ్ళతో చీచా అనిపించుకోకుండా ఆత్మాభిమానంతో బ్రతుకుతూ ఆ రూపాయిలోనే పౌరుషంగా ఉండాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రపంచం మీద. అలాంటిది కేశవరావు జీతం ఏం 10,000 కాదండోయ్, 25,000 కాదండోయ్, అక్షరాల 50,000 రూపాయలు వస్తుంది. ఆ జీతం రాగానే మొగుడు పెళ్ళాం కలిసి ముందు నగరంలో ఆడుతున్నటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల కలెక్షన్ గురించి మాట్లాడుకుంటారు. వాటికి వీళ్ళు సామాన్యమైన టికెట్లకి వెళ్ళరండి, బాల్కనీ తాత టికెట్లు ఇంకేమైనా ఉన్నాయేమో చూసి ఇక ఆ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొడుకులిద్దరూ మేము రాములే అంటే, అలాగే కొంపలో పడాడవండి, ఇదిగో పక్కింటి పిన్నో ఎదురింటి వదినో అంత పులుసు పోసి అంత పచ్చడేసి అంత కూరేసి ఇస్తారు, బామ్మగారు అంత అన్నం పెట్టించుద్ది, రోజు అనాథలకు పెట్టే అన్నం మనకే పెడుతుంది, శుభ్రంగా తెచ్చుకొని అది వేసుకొని తినేసి చదువుకోండి అని చెప్పేసి కూతుర్ని వేసుకొని వెళతారు. సినిమాలు అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా అట్నుంచి సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి రెస్టారెంట్లో ఫుడ్లు దున్నపోతుల్లాగా తిని అట్నుంచి అటు సరదాగా తిన్నదరగటానికి షాపింగులకు వెళ్ళి నచ్చినవన్నీ కొనుక్కొని అట్నుంచి అటు సరదాగా అలా వాళ్ళు వెళ్ళాలనుకున్న ట్రిప్పులు ఏదన్నా మిగిలిపోతే వాటిని కంప్లీట్ చేసుకుంటే వచ్చిన ఒక వారం 10 రోజుల్లో జీతం స్వాహా అయిపోద్ది. ఇల్లు గల్లావిడ ఎంత పనికి మాలిందంటే 6 నెలల ఇంటద్దె కట్టకపోయినా కూడా నీ మొగుడు వదిన మొన్న నేను గుడికెళ్ళి వస్తుంటే అవ్వ చెప్తే సిగ్గుచేటు, అదిగో ఆ ఇడ్లీలు అమ్మే అమ్మి ఉందే, ఆ ఇడ్లీలు అమ్మే అమ్మి పాకలోకి దూరుతున్నాడని చెప్పంగానే రోజు వెళ్ళి నేను వెళ్తే రెడీ హ్యాండెడ్గా దొరకడు, నువ్వు రోజు గుడికెళ్ళు భద్రావతి, ఎప్పుడు దొరికితే అప్పుడు నాకు ఫోన్ చేయంటే, అయ్యో ఇంటద్దె కోసమని మా ఆయన కట్టలేనంటున్నాడని నేను మిషన్ పెడదాం అనుకుంటున్నాను, ఇంటద్దె వద్దు నీ బొంద వద్దులే, కానీ ఏమో వదిన ఇప్పుడు అలాగే అంటావో, ఇంట్లోకి అసలే బియ్యం లేవో, ఒకవైపున కొట్లో చూస్తే అప్పులు చేసున్నాము అంతే కదా, ఇదిగో ఈ 5,000 ఉంచు, ఇగో నేను 4 చీరలు తెప్పించుకున్నాను మా పుట్టింటి దగ్గర నుంచి 2 చీరలు తీసుకో, ఇదిగో ఈ పూట బిర్యానీ వండాను ఎత్తుకెళ్ళిపో, ఎల్లవే తల్లి అని దాని అనుమానాన్ని ఎన్కాష్ చేసుకుని ఇలా చక్కగా డ్యాన్స్ వేసుకుంటా కిందకి బిర్యానీ హాట్ ప్యాక్ తీసుకొని వచ్చేస్తుంది భద్రావతి. పిల్లలకి రాను మగపిల్లలకి అమ్మా నాన్న ధోరణి చూసే అసహ్యం వేయటం మొదలుపెట్టిందే. ఇది ఎలా ఉందంటే, ఎవడైనా ఆ దరిదాపుల్లో అటు 10 సందులు ఇటు 10 సందులు, లేదా దూర బంధువులు దగ్గర బంధువులు వేలు విడిచి కాలు విడిచి గోరు విడిచిన వాళ్ళ ఎవరో ఒకళ్ళైనా సరే పెళ్ళో పేరంటమో సావో బతుకో ఉంటే వెళ్ళి ఫ్యామిలీ అక్కడ వాలిపోతారు. వాలిపోయి
అన్ని రోజులు 10 రోజుల ముందే వెళ్ళి అక్కడ తిని అక్కడ శుభ్రంగా చేతికి దొరికినన్నే కాస్త బట్టలని, చేతికి దొరికినన్నే కాస్త చిల్లరని, అవని ఇవని కలెక్షన్లు సేకరించి వచ్చేటప్పుడు శుభ్రంగా ఆ మిగిలిపోయిన సరుకుల్లో కాసిన బట్టల కింద సర్దేసుకొని వచ్చేటప్పుడు చిన్న పిల్లలమ్మ, పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇదిగో బాబాయ్, ఇదిగో నీ మనవడికి డ్రెస్ కొనవా, నీ మనవరాలు నాకేం కొంటావు అంటుందమ్మా, నీ ఇష్టం, ఇదిగో నువ్వు పోతే నీ మనవడు కూడా రావాలి రేపొద్దున నీ పాడి పట్టుకోవటానికి, ఇదిగో ఏమనుకుంటున్నావో పిన్ని, నీకు రేపొద్దున సాంబ్రాణి ఇవ్వాలి చెబుతున్నా. వాళ్ళు అసలే ముసలోళ్ళకి సావు భయం ఎక్కువ కాబట్టి పోతామనే దాంతో తలా 500 తలా 1000 రూపాయలు చేతిలో పెడితే అవి కలెక్ట్ చేసుకొని చక్కగా ఊడిదారి పట్టేసేవాళ్ళు. విత్ టికెట్లు కూడా వాళ్ళే పెట్టుకుంటే చక్కగా వెళ్ళొచ్చేస్తారు ఇంటికే. ఇక ఉన్న ఊళ్ళో ఎవరికన్నా ఏ పెళ్ళో, పేరెంటమో, పుట్టినరోజో, రిటైర్మెంటో ఏదన్నా జరిగితే వీళ్ళని పిలవాలి. పిలవకపోతే మనలో మనకి పిలుపులేంటొదినా, నువ్వు పిలవకపోతే మేము రామా అన్నయ్య అని మొగుడు పెళ్ళాం కూతురు అక్కడికి వెళ్ళిపోయి తిని, చంటి పిల్లలు ఉన్నారమ్మా, ఆనందగాడు చదువుకోవాలని రాలేదు, 4 స్వీట్లు ఎక్కువే, 4 ఫ్రూట్స్ ఎక్కువే, ఇదిగో అబ్బాయి బిర్యానీలో 4 ముక్కలే, ఇదిగో ఆ పన్నీర్ కూర మిగిలిపోయేదిగో కుస్తు పెట్టి అమ్మ ఈ కవర్లో అని అయ్యి కలెక్ట్ చేసుకొచ్చి ఒక 3-4 రోజుల పాటు జరిపేసుకుంటారు ఇంట్లో. మీరు రండిరా అంటే చిచ్చి అడుక్కు తినటానికి మేము రాము అని పిల్లలంటే, ఇది ఇంకా బాగుందిరా సోజ్యం, అడుక్కు తింటమేముంది, వాళ్ళకి ఎక్కువైంది వండుతున్నారు పెడుతున్నారు, మనకి ఆయితయింది తింటున్నాము, ఏందో ఏదో వాళ్ళ ఎర్రి సచ్చినోళ్ళు అనుకునేది కొడుకుల్నే. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల చదువుల విషయానికి వస్తే కేశవరావు పనిచేసే ఓనర్ గారు చాలా మంచి ఆయన. ఆయనకి ఆడపిల్లలే సంతానం, ఆయనకి మగపిల్లల పిచ్చి. దాంతో ఆయన కేశవరావుకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేతి కిందకి 2 మగపిల్లలు పుట్టారనే పాటికి, నేను చదివిస్తాలే కేశవ నీ పిల్లలిద్దరిని అని పాపం ఆయనే మంచి స్కూల్లో జాయిన్ చేసి ఆనంద్కి ఫీజులు కట్టి యూనిఫాములు, బుక్స్ ఖర్చు ఆయిందే. మధ్యాహ్న భోజనం కూడా స్కూల్లోనే పెడతారు, దానికి డబ్బులు కట్టాలి. మొత్తం కలిపి ఆయన ఫీజులోనే వ్యాన్ ఫీజుతో సహా కట్టేసేవాడు ఆ ఓనర్ గారు. నువ్వేం బాధపడబాకు, పిల్లల్ని పీజీ దాకా చదివిస్తానని ఆయన మాటిచ్చి, ఏంది నమ్మవా అని చెప్పి కాగితం రాసి సంతకం కూడా పెట్టించాడు ఆయన భార్య చాలా మంచిదే. ఆనంద్ని తెగ ముద్దు చేసేది ఆవిడ. మాకు 4 ఆడపిల్లలే అయిపోయారు, ఎంత ముద్దుగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో. నిజంగా కూడా ఆనంద్ చాలా అందంగా ఉంటారు. రాగిణి నిజం చెప్పాలంటే అమ్మా నాన్నల పోలికలు వస్తే ఆనంద్కి ఇద్దరికీ కూడా తాతయ్య నాయనమ్మ పోలికలు వచ్చి పిల్లలు చాలా అందంగా ఉంటారు. ఇక ఆయన మీదుగా చదువు ఖర్చు, తిండి ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ గురించి ఏ బాధ లేదు. ఇక కూతురు విషయానికి వస్తే, కూతురు పొట్ట పొడిసిన అక్షరం వచ్చి సచ్చేది లేదు. ఒకరోజు స్కూల్కి వెళ్తే రాగిణి 6 రోజులు స్కూల్కి వెళ్ళదు. ఆ స్కూల్కి కూడా ఏదో టైంపాస్కి వెళ్ళుద్ది. సందు చివర ఉన్న స్కూల్లో వీళ్ళెటు ఫీజులు కట్టేది లేదు, సచ్చేది లేదు. పైగా ఎదురు పొట్లాడటానికి వెళ్ళేవాళ్ళు మూడు పెళ్ళాం. మా అమ్మాయి ఏమైనా రోజు వస్తుందా, మా అమ్మాయి వచ్చినన్ని రోజులు ఎన్నో లెక్కపెట్టు, అన్ని రోజులు సరిపడా ఫీజు కడతానంటే 12 నెలలకి ఫీజు కడతానంటే కడతారండి, అలా కట్టరు అంటే పరీక్షలు ఎందుకు రాయొచ్చో, నీ స్కూల్ మీద కేసు వేస్తాం, నీ మీద కేసు పెడతాం, నువ్వు పిల్లల్ని టార్చర్ చేస్తున్నావు, నీ టీచర్లు మానసికంగా పిల్లల్ని వీక్ చేస్తున్నారని మిమ్మల్ని మీడియా ముందు పెడతాం, మిమ్మల్ని మీ పరువు తీసి వీధికి ఎక్కిస్తాం అని బెదిరించి మరి కూతురు చదువు వరకే లాక్కుంటూ వచ్చేవాళ్ళు భద్రావతి, కేశవరావు. రూపాయి కట్టకుండా. ఒక యూనిఫామ్ ఉండదు, ఒక జళ్ళేయటం ఉండదు, ఓ స్నానం చేయించడం ఉండదు. అలాగే స్కూల్కి వెళ్ళి నచ్చిన రోజు వెళ్ళి నచ్చని రోజు ఇంట్లో అమ్మా నాన్నలతో పాటు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేది కూతురు. ఇక కొడుకులిద్దరిలో మాత్రం అనంత్ చిన్నప్పటి నుంచి ఒక ఏదైనా సరే ఎలా చెప్పాలంటే ఫోటోగ్రఫిక్ మెమరీ అన్నమాట. చదవాలి అనుకుంటే పట్టుపట్టైనా చదివేస్తాడు, అంత బ్రహ్మాండంగా చదువు వస్తుంది. ఆనంద్ కూడా బాగా చదువుతాడు, కాకపోతే అనంత్ అంత బ్రహ్మాండంగా చదవడు. ఒక వయసు రాగానే అనంత్ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో తననుకున్న గవర్నమెంట్ జాబు సాధించి తీరాలి అనే దాంతోనే చాలా కష్టపడి పడి చదువుతూ తమ్ముడిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని చదివించుకుంటూ ఉండేవాడు. పిల్లలకి చిన్నప్పుడంతా 10th క్లాస్ వరకు
ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా వీళ్ళు చదివేది +2 వరకు ఉన్నటువంటి స్కూలు కాబట్టి అక్కడే పిల్లలకి లంచ్, ఆఫ్టర్నూన్ స్నాక్స్, వీళ్ళు పెరిగే కొద్దీ ఈవినింగ్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ కేశవరావు ఓనర్ గారి మీదగా. ఇక ఆ తర్వాత ఎంసెట్లో చాలా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని ముందు అనంత్ వెళ్ళి జాయిన్ అయిపోయాడు ఇంజనీరింగ్లో. జాయిన్ అయిపోయి ఇంజనీరింగ్లో టాప్గా నిలబడ్డాడు. ఆ 4 సంవత్సరాలు బట్టల ఖర్చు, తిండి ఖర్చు కూడా ఓనర్ గారిదే. ఆయనే ఇక మిస్ టికెట్లు తీసేసుకోమని పిల్లాడికి, కేశవరావు సంగతి ఆయనకి బాగా తెలుసు, అంత చదివే పిల్లాడు అప్రయోజకుడు కాకూడదు అనే దాంతో వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆయనే బట్టలవి ఇప్పించి తీసుకొచ్చేవాడు మగపిల్లలిద్దరినీ కూడాను. అనంత్ కన్నా ఆనందం 3 ఏళ్ళు చిన్న కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకొని మొట్టికాయలేసి మరీ తమ్ముడిని చదివించుకునేవాడు. చాలా ఇష్టం అన్నంటే తమ్ముడికి, తమ్ముడంటే అన్నయ్యకే. చూసిన వాళ్ళందరూ కూడా లవకుశలనే, చూసిన వాళ్ళందరూ కూడా రామలక్ష్మణులనే, అసలు ఎంత ఐకమత్యంగా ఆ బలరామకృష్ణుల్లా ఎలా ఉండగలుగుతారనే పిల్లల్ని చూసి మురుసుకునేవాళ్ళు. అమ్మా నాన్నలు కొంపలెమ్మడి తిరగటం, ఊళ్ళెమ్మడి తిరగటం, అడుక్కు తిరగటం ఇలా వీళ్ళకి అలవాటు తప్ప ఇంట్లో ఉంటే చదువుకోవటం, లేదంటే ఇద్దరూ కలిసి పార్క్కి వెళ్ళి ఆడుకోవటం, ఇద్దరూ కలిసే స్పోర్ట్స్కి వెళ్ళి ఆడుకోవటం, ఇద్దరూ కలిసి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకోవటం, అనవసరమైన వాగుళ్ళు, అడ్డమైన చెత్త బుర్రల్లోకి వాళ్ళు అసలు ఎక్కించుకునే వాళ్ళు కాదు. ఇలా అనంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పీజీ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఆనంద్ ఇంజనీరింగ్కి వచ్చి చదవటం మొదలుపెట్టాడు. ఇక తమ్ముడు తనకన్నా 3 ఏళ్ళు చిన్నోడు, వాడు వెనకమాల అందొస్తాడు కాబట్టి ఇంకా తమ్ముడు బీటెక్ 3rd ఇయర్లోనే ఉన్నాడు కాబట్టి తను అనుకున్న గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఆ ఓనర్ గారంటే తమ కన్న తండ్రి కన్నా కూడా పిల్లలిద్దరికీ చాలా విలువ, గౌరవం. ఆయన భార్య పిల్లల్ని చాలా విలువతో చూసేవాళ్ళు. ఏదో మనం చదివిస్తున్నాం కదా, ఏదో ముష్టి వెదవలన్నట్టుగా మన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నారన్నట్టుగా వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఒక దేవుడికి మనం పూజ చేస్తే, మనం 10 మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వచ్చుద్దో తెలియదు, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషికి మనం సాయం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు. కానీ ఒక జీవితాన్ని నిలబెట్టే విద్యాదానం చేస్తే వాళ్ళ జీవితాలతో పాటు కుటుంబాలు కూడా బాగుంటాయి. వాళ్ళు చల్లగా ఉంటే ఇంకో నలుగురు బాగుంటారు, ఇంకో నలుగురిని చదివిస్తారని నమ్మే భార్యాభర్తలు ఆ ఓనర్ గారు వాళ్ళు. తర్వాత అనంత్ గవర్నమెంట్ జాబ్కి ఎట్టకేలకి కోచింగ్లో ఓనర్ గారు చేర్చడంతో వెళ్ళి పగలు రాత్రి నిద్రాహారాలు మాని చదివి గవర్నమెంట్ ఎగ్జామ్కి రాశాడు. ఎట్టి పరిస్థితుల్లో 199% అనంతకున్న టాలెంట్కి ఆ ఉద్యోగం గ్యారంటీ అని ఆ వెళ్ళిన కోచింగ్ సెంటర్ ఆయన, అనంత్ చదివిన కాలేజీ ప్రిన్సిపల్ సారు, అలాగే అనంత్కి ఫీజు కట్టిన ఓనర్ గారితో సహా డంకా బజాయించి కూర్చున్నారు అందరూ నమ్మకంతో. కరెక్ట్గా అదే టైంకి భద్రావతి కేశవరావు వాళ్ళ దూరపు బంధువులు ఒకళ్ళది పెళ్ళి వచ్చింది. ఆ పెళ్ళికి వీళ్ళ ఇంటిల్లపాదిని రమ్మనమని ఆ మంద వీళ్ళని పిలిచారు. దాంతో కొడుకులిద్దరినీ కూడా వచ్చి తీరాల్సిందే, రాకపోతే వాళ్ళు మనసు చిన్నబుచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు, రెండని చెప్పి వెంట పెట్టుకొని మేము రావు మొర్రో అంటున్నా కూడా వచ్చి తీరాల్సిందేనని కొడుకుల్ని తీసుకొని బయలుదేరారు మొగుడు పెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూతురు ఇక వీళ్ళ మొగుడు పెళ్ళాం అడుక్కు తినటం కామనే కాబట్టి కొడుకులిద్దరూ డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, క్లాస్గా ఒక పక్క కూర్చుని అక్కడ అన్నాదమ్ములిద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అయితే అక్కడికి భద్రావతి వాళ్ళ దూరపు బంధువుల అమ్మాయి, అక్కడ ఒక అమ్మాయి ఆ పెళ్లిలో అటు ఇటు తిరుగుతోంది. ఆ అమ్మాయి పేరు మంజుల. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవ్వలేదు ఆ అమ్మాయి, అంత చదువురాని ముద్దది. చూడటానికి బిలో యావరేజ్గా ఉండే బ్యూటీ ఆవిడ. అయితే అనంత్ని చూడగానే వీళ్ళొక వైపున మా పెద్దోడు అన్నిట్లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగానికి రాశాడు, రేపో ఎల్లుండో ఢంకా బజాయించి అందరు చెప్పారు మా పెద్దోడికి గవర్నమెంట్ ఉద్యోగం రావటం ఖాయమహో అని వీళ్ళు టముక్ కొట్టుకుంటూ కూర్చుంటే
ఆ మాటలన్నీ విన్న ఆ అమ్మాయి ఎక్కడైనా ఒక ఆడదాని మీద మగాడు మోజుపట్టం, ఇష్టపట్టం, మోహపట్టం కామను. అనంతు ఆవిడ గారికి నచ్చాడు. దాంతో పెళ్ళైపోయి వీళ్ళ ఇంటికి రాగానే వెనకాలే మంజుల వాళ్ళ అమ్మ నాన్న తాంబూలం పళ్ళాలు తీసుకొని భద్రావతి కేశవరావు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. చూస్తే వీళ్ళు అలగా రకాల్లాగా ఉన్నారు, నేలబారు మనుషుల్లాగా ఉన్నారు. వీళ్ళేం కట్న కానుకలు ఇస్తారు చూడండి, మా అబ్బాయికి మేము అల్లాటప్పా సంబంధాలు చెయ్యాలనుకోవటం లేదు. మా అబ్బాయికి మేము ఒక 50 లక్షల రూపాయల కట్నం, బంగారం, ఆడపడుచు లాంఛనాలు బ్రహ్మాండంగా పెళ్లి ఖర్చులు పెట్టి చేసే సంబంధం అయితేనే చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మా అబ్బాయి, కాడది కూడా ఇవ్వాలి మా అబ్బాయికనే భద్రావతి కేశవరావు మెలికలు తిరిగితే మరే నాకు అర్థమొగుణ్ణి ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే ఎలా అంది రాగిణి. అనేసరికి ఆ వచ్చిన వాళ్ళ పక్కన వచ్చిన పెద్ద మనుషులు, మీ తలకాయ మీ బొంద, వాళ్ళు చూడటానికే మనుషులు అలాగుండేదే. వీళ్ళకి 50 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం పక్కనే ఫ్లైఓవర్ పడి హైవే రోడ్లు పడి ఆ పొలం ఎకరం 1.5 కోటి దాకా పలుకుతోంది రేటు. బంగారం పండే పొలం. వాళ్ళు కూతురు పక్షపాతులు. ఇక కొడుకున్నాడంటే వాడు వయసులో చిన్నోడు, ఇదిగో చూస్తున్నారుగా, వాడి మీద వీళ్ళకి పెద్దగా ఉండదు. మొత్తం కూతురికే పెట్టాలనే ఆశ వాళ్ళకే. మీరు అడిగేదేంటి మీ తలకాయ? మీరు అడిగింది మొత్తం లెక్క చూసినా కూడా 1 కోటి రూపాయలు ఉండదు. అలాంటిది వాళ్ళెంత పెట్టాలనుకుంటున్నారో తెలుసా? అనేపాటికి ఉన్నది మొత్తం మేము ఒక 2 ఎకరాలు అమ్మే 2 కోట్లు మా కొడుకు ఉంచుతాము, మిగతాది మొత్తం కూడా ఇక మేము మా కూతురికే పెడతాము. 48 ఎకరాలదే. 2 ఎకరాల్లో ఎంత వస్తే అంత. ఎకరం 1,50,00,000 పోనీ 1,25,00,000 పోనీ, అది మాత్రమే మా కొడుకు కట్టి పెడతామంటే ఆ పిల్లాడు వింటూ కూడా తల దించేసి నుంచున్నాడు. అనే భద్రావతి కేశవరావు కాస్త మాకు టైం ఇవ్వండి, జాతకాలు చూడాలి అని వంకబెట్టి వాళ్ళని పంపి వీళ్ళు పర్సనల్ ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు చెప్పిందంతా నిజమేనని తేలిందే. దాంతో హిప్ హిప్ హుర్రే కొట్టి ఎగిరి గంతేసి ఆ సంబంధం ఓకే చేశారు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా, నేను కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నాను. అయినా తనకి నేను నచ్చటం ఏంటమ్మా, నాకు తను నచ్చాలి కదా. ఊరే, నీకేమైనా ఆకాశం నుంచి దిగొచ్చిన రంబొచ్చుద్ది అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడు నువ్వు చేసేది ఒక గవర్నమెంట్ ఉద్యోగం, దానికి అంతో ఎంతో మహా 1 కోటి 2 కోట్లు ఇచ్చి చేస్తారు. అలాంటిదే కూతురు పిచ్చోళ్ళురా నీకు కాబోయే అత్తామామలు. ఉన్నది మొత్తం దానికే దోచిపెట్టి కొడుకు నోట్లో రాయి కొట్టి సున్నం కొడతామంటున్నారు. అందులో విడ్డూరమే ఉంది, మీ ఇద్దరు అదే టైపేగా అన్నాడు ఆనంద్. పళ్ళు రాలుతాయి కొట్టామంటే. ఎదవేషాలు వేస్తున్నారు. ఇప్పుడు దాకా కొంప గొడుగు గతి లేదు. ఇప్పుడు దాకా చెల్లి పెళ్లి గురించిన దిగులు లేదు. ఇప్పుడు దీన్నేమైనా ఒక మైసూరు మహారాజుకో జైపూర్ చక్రవర్తికో ఇచ్చి చెయ్యాలా అన్నాడు ఆనంద్. లేదు లేరా అడుక్కు తిందుగానే అన్న తర్వాత పిచ్చి పిచ్చిగా వాగితే బాగోదన్నాడు ఆనంద్. నోరు మూసుకొని మేము చెప్పినట్టు ఆ అమ్మాయి నువ్వు చేసుకోకపోతే నాన్న, నేను, చెల్లి, ఇదిగో నీ ప్రాణానికి ప్రాణమైన వీడికి కూడా విషం పెట్టి మేము మొత్తం కట్టకట్టుకొని సస్తాం జాగ్రత్త అని చెప్పి ఆ అబ్బాయిని బెదిరించి పడేశారు. దాంతో అనంతో ఇక ఎంత బ్రతిమిలాడి చెప్పినా వీళ్ళు విన్నది లేదు. ఈలోపు పెళ్లి కూతురు వాళ్ళోళ్ళు వచ్చి ఎంగేజ్మెంట్ ఖర్చులు మాయే, పెళ్లి ఖర్చులు మావే, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం, 1 కోటి రూపాయలు బంగారపు నగలు పెడతాం, ఆడపడుచు లాంఛనాలు అయితే 25 లక్షల రూపాయలు పెట్టిస్తాం, అమ్మాయి రాబోయే ఇల్లంటే ఏసీలు, ఫర్నిషింగు, సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కలర్ టీవీలు మొత్తం మేమే పంపిస్తాము, దానికి తోడు అల్లుడికి బెంజ్ కారు ఇస్తాము అని వాళ్ళు ఎంత చెప్పారో. చెప్పిన తర్వాత పొలం మేము ఒక 5 ఎకరాలు అమ్మాం. 5 ఎకరాలు అమ్మితేనే ఉన్నది మొత్తం అమ్మాయికే ఖర్చు పెట్టేసేయాలనుకుంటున్నాం పెళ్ళికే. మిగతాదే కాస్త రేటు డౌన్ అయ్యి 1,25,00,000 అడుగుతున్నారు. ఇంకాస్త ఒక ఏడాది ఆగితే గనక మళ్ళీ 1,50,00,000 వచ్చుద్దన్నారు కనుక్కుంటే. ఆ లెక్కన రేటు తగ్గటం ఎందుకో, పెరిగితే మనకే 4 రూపాయలు వస్తాయంటే పర్లేదులే ఒకే తడవిద్దురుగాన్లే అన్నారు భద్రావతి కేశవరావు. మొత్తానికి అనంత్కి మంజులకి పెళ్లి జరిగిపోయిందే. మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. గదిలోకి వచ్చిన తర్వాత నేను నీకు ఎందుకు నచ్చాను అని అడిగాడు అనంత్. ఎందుకు నచ్చేదేంటే, ఒక ఆడదానికి మత్తెక్కిచ్చేలాంటి అందం నీదే, పిచ్చెక్కిచ్చేంత అందంగా ఉన్నావు. నా వాడికి నాకు
ఒక మగాడు మంచం మీద వాడు మగాళ్ళ కాపురం చేయాలి. అందగాడైన మొగుడు దొరుకుతాడంటే ఎవరొద్దనుకుంటారు? పెద్ద పెద్ద సెలబ్రిటీలందరినీ చేసుకోవాలని సాదాసీదా అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళెవరినో పెళ్లి చేసుకున్నారని చాలామంది అమ్మాయిలు బాధపడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఆ సినిమా హీరోల కన్నా అందంగా ఉన్నావు కాబట్టే నాకు నచ్చావు అంటే నేను అందంగా ఉన్నానని చేసుకున్నావా? మరి ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కాపురం చేయాలంటే అంతకన్నా ఏం కావాలి? నువ్వు మగాడివే, నీకు మగతనం ఉందే, ఆ విషయంలో నాకు గ్యారంటీ ఉందే. ఇక చదువు విషయమా, నువ్వు చాలా బాగా చదువుతావంట. అలాగే నేనెటూ చదువుకోలేదు, నన్ను తెప్పే రైట్ నీకు లేదు, ఎందుకంటే నేను చాలా కట్నం తీసుకొచ్చాను కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే మొగుడు పెళ్ళాము ఎవరో ఒకళ్ళ చేయి పైనుంటే ఒకళ్ళ చేయి కింద ఉండి కాంప్రమైజ్ అయిపోవాలి. నువ్వేటూ కాంప్రమైజ్ అయిపోయే రకానివే కదా. ఇలాంటి ఫ్యామిలీలో ఇలాంటి అమ్మా బాబులకు పుట్టి పెరిగావంటే బాబు అనుకునే బ్రతుకులే కదా మీవి అనేసింది. దాంతో మనసంతా ముక్కలైపోయినట్టుగా అనిపించేసింది. భార్య మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అనంత్నే ఏదో మాటలతో గుచ్చుతూనే 2 గంటల సేపు మంజుల మాట్లాడేపాటికి చాలా బాధ అనిపించి, నీకు నేను చాలా ఎక్కువ అందే, నువ్వు చేసే గవర్నమెంట్ ఉద్యోగానికి నేను తెచ్చిన కట్నానికి అసలు సంబంధం ఉందా అందే, నువ్వు నన్ను చేసుకోబట్టే నీకు రేంజ్ వచ్చిందందే, మా నాన్న కాబట్టే నీకు బెంజ్ కారు ఇచ్చాడందే, నా నగలు చూసావా ఇవన్నీ ₹1,00,00,000 ఖరీదైనవి అందే, ఏదేదో పిచ్చికొక్క వాగినట్టు వాగింది. దాంతో అనంత్ ఆ అమ్మాయి మీద చెయ్యకుండా అటు తిరిగి పడుకున్నాడు. అంతే. తెల్లారేపాటికి పంచాయతీ పెట్టి వీధికి ఎక్కేసింది మంజుల. వీధికి ఎక్కేపాటికి ఆ అమ్మాయి మీద చెయ్యిపోవటం ఏంట్రా నువ్వు, ఆ పనులేంటని ఒకవైపున భద్రావతి, కేశవరావు ఏందల్లుడు ఆ పనులని మంజుల వాళ్ళ అమ్మా నాన్నలు ఎట్టకేలకి అనంతో కాపురం చెయ్యక తప్పలేదు. కాకపోతే అంతా దాంట్లో మాత్రం చచ్చినా ఇలాంటి దానికి పిల్లల్ని కనకూడదు అని ఫిక్స్ అయిపోయి పిల్లలకి బర్త్ కంట్రోల్ యూస్ చేస్తే ఇదెందుకు అంటే, నీకు కావలసింది కాపురమా పిల్లలా, అదేంది అలా మాట్లాడతావు అనేపాటికి ఇక మంజులకి బాగా పడక పిచ్చి ఎక్కువ, మగ పిచ్చి మద పిచ్చి బాగా ఎక్కువ. దాంతో ఇక ఆఫీసు నుంచి ఫోన్ చేసి మరి అనంత్కి ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వెళ్ళి ఉద్యోగంలో ఉంటే వస్తావా రావా, నా కొల్లంతా అదోలా ఉంది, నువ్వు కావాలనిపిస్తున్నావు, నువ్వు వస్తావా, పక్కింటోని పిలవమంటావా, ఎదురింటోని పిలవమంటావా అని చాలా అసహ్యంగా మాట్లాడేదే. అలా మొత్తానికి అనంత్ జీవితం నేనేమైనా మేల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నానా, చిచ్చి నా బ్రతికి ఎందుకు ఇలా తయారైపోయింది, నేనేంటి, నేను కలల కన్నా నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఎందుకు ఇలా తయారైపోయింది అనే ఇంకొకళ్ళైతే గనక ఆ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకోవటమో, లేదంటే మందుకో సిగరెట్లకో, లేదంటే ఇంకొకెవరో ఒక ఆడదాని పొందుకో అలవాటవుతారు. కానీ అనంత్ మాత్రం ఇలాంటివేవీ కాదు, ఒకలాంటి మౌనంలోకి వెళ్ళిపోయాడు మనిషి. అయితే కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాబట్టి లంచాలు తీసుకో అనే భద్రావతి, కేశవరావు చెప్పి నేను ఉద్యోగం అనేది రేపొద్దున నా రిటైర్మెంట్ లైఫ్కి ఎవరి దగ్గర అడుక్కు తినకూడదని, బ్రతుకున్నంతకాలం మీరా ముష్టి బతుకు బతకూడదని తెచ్చుకున్నాను. తప్పుడు పనులు చేసి అవినీతి నిరోధక శాఖ చట్టం వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని లోపలేస్తే మీరేం కూలుగా బయట కూర్చుంటారో, నా బతుకే ఎటు కాకుండా పోద్దంటే ఇప్పుడు ఏందంట, తీసుకోవచ్చుగా నువ్వు అంది మంజుల. నీకు నేను బెడ్రూమ్లోకి రావటం కావాలా, లంచం తీసుకోవటం కావాలా, ఆప్షన్ ఈజ్ యువర్స్, ఏనా బీనా చెప్పు. లంచం తీసుకునేటట్టయితే నేను నీ ఒంటి మీద చెయ్యను, నీ ఒంటి మీద చెయ్యాలంటే లంచం తీసుకోను అనేపాటికి నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా వింటున్న ఆనందో నోటి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. లంచం తీసుకుంటే తప్ప ఏంటన్నయ్య అని రాగిణి అంటే దవడ ఫట్ 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 మని పాప్కార్న్ పేలినట్టు పేలి ఒక దగ్గర కూర్చుంది నోరు మూసుకొని. అలా అనంత్ ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఇక మంజుల కట్నం తెచ్చింది కాబట్టి, డబ్బున్న వాళ్ళ కూతురు కాబట్టి, ఒకవైపున ఇంట్లో పని వాళ్ళని పెట్టింది కాబట్టి, మెయింటెనెన్స్లు చూసుద్ది కాబట్టి, అత్తకొక్కట్ట మామకొక్కట్ట ఆడపడుచుకొక్కట్ట డబ్బులు విసిరేసుద్ది కాబట్టి, అమ్మా మంజు జ్యూస్ అనగానే భద్రావతి జ్యూస్
ఫ్రూట్స్ అనగానే కేశవరావు ఫ్రూట్స్ కట్ చేసుకెళ్ళటం, రాగిణి కూర్చొని కాళ్ళొత్తన వదిన, కాళ్ళకి నెయిల్ పాలిష్ అయినా వదిన, వదిన నీ డ్రెస్సులు ఎంత బాగున్నాయో వదిన. అంతా దాంట్లో పెద్దవాళ్ళు ఒక మాట అంటారులే, తెలివిలేని మూర్ఖులు కొంతమంది పొగడ్తలకి పడిపోయే జబ్బు ఉంటుంది కొంతమందికనే. దానికి ఏమాత్రం తీసిపోదు మంజుల. నీ అంతటి వాడు లేడు అంటే చాలు, అసలు పైన చింత చెట్టు ఎక్కి కూర్చుంటుంది, కింద కూడా దిగదన్నమాట. దాంతో బాగా మంజుని దువ్వి 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 భద్రావతి చక్కగా తన వరకు కొంత బంగారం సైడ్ చేసుకొని కేశవరావుని తీసుకొని వెళ్ళాలనుకున్న ట్రిప్పులన్నిటికీ వెళ్ళొచ్చి చక్కగా మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడా కేశవరావు ఆ వయసులో హ్యాండ్ చైన్లు, కడియాలు, ఉంగరాలు, మెళ్ళో చైన్లు, ఖరీదైన చెప్పులు, బట్టలు, ఒకవైపున కూతురు అసలు లగ్జరీగా వదిలిన కాకపట్టి స్కూటీలు కొనిచ్చుకొని ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, ఒకవైపున వీళ్ళు అలా చేయటం. ఇక మంజు కాలు మీద కాలేసుకొని నట్టింట్లో కూర్చొని వీళ్ళకి లెక్చర్లు ఇవ్వటం, అన్నీ నాకే తెలుసు అనుకోవటం, నన్ను మించి అసలు ఎవరూ లేరు అనుకోవటం, అసలు ఏదైనా నేను గిరిగిస్తే ఆ గిరిలోనే ఉండాలన్నట్టుగా అనుకోవటం. మంజు ప్రవర్తన మంజు తమ్ముడికి కూడా అసహ్యాన్నే కలిగించి ఏ రోజు ఆ అబ్బాయి పుట్టి బుద్ధెరిగాక అక్కనే ఇప్పటి వరకే అక్క అనే పిలిచెరగడు. అంత అసహ్యం మంజు అన్న, మంజు వాళ్ళ అమ్మా నాన్నలన్నా. ఎందుకంటే కూతురికి పెద్దపీట వేయొచ్చు, కానీ కూతురికి మొత్తం దోచిపెట్టాలనుకోవటం అమ్మా నాన్నలకి నీచమైన బుద్ధనే ఆ అబ్బాయికి తెలుసు. వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు, దీనికైనా ఉండాలి కదో. బావేమైనా తప్పుడోడా కట్నాలు కానుకలు ఇమ్మనమన్నాడా? వీళ్ళే ఎందుకు అంత అతి చేస్తారని ఆ అబ్బాయికి అనంత్ మీద ఉన్న అభిమానం కూడా మంజుల మీద ఉండదు. ఇక మంజు ఎలా చెప్తే అలా అడుగులకి మడుగులొత్తి కాళ్ళు పట్టుకొని కాళ్ళు నాకటానికైనా రెడీ అన్నట్టుంటారు అత్త, మామ, ఆడపడుచు. ఆనంద్ మాత్రం అలా చెప్పిన మాట వినడు. చాలా పొగరుగా సమాధానాలు చెప్పి వెళతాడు మంజుకి. ఒక రోజున ఏయ్ అంటే ఏంటోదినా, నాది కాస్ట్లీ చెప్పు, స్టోన్స్ ఉన్నాయి దీనికి, ఈ చెప్పు కొంచెం తెగింది, వెళ్ళి దీన్ని కుట్టించుకురాపో అని ఆ అబ్బాయి మొహం మీద వేసింది చెప్పుని. తిప్పి లాగి గోడకేసి కొడితే చెప్పు మీద ఉన్న రాళ్ళన్నీ ఊడిపోయి తునకలుగా కింద పడితే ఎంత పొగర్రా నీకు, 25,000 రా చెప్పులు. సో అయితే పూజా మందిరంలో పెట్టి పూజ చేయమంటావా ఏంటి? నువ్వు చేస్తే మాత్రం తప్పంటావా ఏంటి? నేను చేసేంత గొప్ప వ్యక్తి నువ్వు కాదంటాను. నువ్వేమైనా సతీ సీతవా, అహల్యవా, అనసూయవా, అరుంధతివా? నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించే? నువ్వేంటో తెలుసా? నువ్వు అందరినీ అలగా వాళ్ళంటావే, అంతకన్నా నీచంగా భార్యాభర్తల మధ్య జరిగే విషయాల్నే వీధికెక్కి మరీ 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాల్ని 400 మందిలో పెట్టినా నువ్వు అలగా దానివో, లేకపోతే నువ్వు చాలా డీసెంట్ మనిషివో నీకే తెలియాలి. అన్నం తింటుంటే నా కంచం పక్కన నువ్వు చెప్పు తీసుకొచ్చి పెట్టావు, అంత బలిపేంటి నీకు? నువ్వు సరైన దానివే అయితే గనక మా అన్నయ్య మొహం చూసి తిప్పి అదే చెప్పుతో నిన్ను కొట్టకుండా ఊరుకున్నాను. నిన్ను మా అన్నయ్య మొహం చూసి వదిలేసి ఊరుకుంటున్నాను. నువ్వు నిజంగా సీతామహాసాధ్వి లాంటి దానివైతే నేను లక్ష్మణున్నే నీ పాదాలకి రోజు ప్రణమిల్లి దండం పెట్టుండేవాణ్ణే. నీకంత క్యారెక్టర్ లేదులే అనేసి ఆనంద్ అక్కడి నుంచి పళ్ళెం విసిరికొట్టి లేచి వెళ్ళిపోయి అనంత్ ఎదురుస్తే ఐఎమ్ సారీ అన్నయ్య అంటే, ఎందుకురా సారీ, నేను అడగలేదు, నువ్వు అడిగినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు అనంత్. నువ్వు రేపటి నుంచి వీడిని కారులో తీసుకెళ్ళావంటే కాలేజీకి ఒప్పుకోను అందే. అసలు నాకు నీ కారే అక్కర్లేదు, నువ్వే ఏ డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతావో, మీ మావనే డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతావో తిరుగు. అసలు నేను మీ నాన్న ఇచ్చిన కారు ఈ రోజు వరకు ముట్టుకున్నానా? నా బైక్ నాకుందే, నా బైక్ మీదే నా తమ్ముడిని నేను తీసుకెళ్తాను. నేను చెప్పిన మాట వినవా? వాడికి నువ్వు డబ్బులు ఇవ్వటానికి వీలు లేదు. నేను పిచ్చి కుక్కల అరుపులు వినను పెద్దగా అనేసి పక్కకు వెళ్ళిపోయాడు అనంత్. అంతకన్నా ఏమన్నా అంటే ఒంటి మీద చెయ్యడేమోనని మంజు నోరెత్తదో. ఇక అలా ప్రతిరోజు ఆనంద్కి మంజుకి మధ్య ఒక 20-30 గొడవలైనా అవుతాయి. తప్పేముందన్నయ్య, వదిని చెప్పులు కుట్టించుకొస్తే అంటే అదే చెప్పు తీసుకొని చెప్పు పీస్ అయిందాక రాగిణిని బాస్తే, రాగిణి వెళ్ళి భద్రావతి మీద కేశవరావు మీద పడితే ఎక్కడ చిన్న కొడుకు వాళ్ళిద్దరిని తంతాడోనని నోరు మూసుకొని ఊరుకునేవాళ్ళు. ఇక ఆనంద్ చదువు కూడా కంప్లీట్ అయిపోవలసి వస్తోంది. ఆనంద్ ఇంతకాలంగా విద్య అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆనంద్కి ఎంత ఆత్మాభిమానమో విద్యకి అంతకన్నా ఎక్కువ ఆత్మాభిమానం. ఆ అమ్మాయికి పాపం అమ్మా
నాన్న లేరు. పిల్ల చుట్టాలింట్లో ఉండి చదువుకుంటోంది. అలా చుట్టాలింట్లో ఉండి చదువుకున్న ఫ్రీగా ఆ అమ్మాయి ఏ రోజు చదువుకునేది లేదు. ఆ అమ్మాయికి కాస్త డబ్బులు వాళ్ళ అమ్మా నాన్న బ్యాంకులో వేసి ఉంచితే అవి పెట్టి వాటి మీద వచ్చే వడ్డీలతో వాళ్ళు చదివిస్తూ ఉన్న ఇంతకాలంగా ముద్ద పెట్టినందుకు కూడా లెక్క చూసి వాళ్ళకి వెలకట్టి ఇచ్చేసింది విద్య. రేపొద్దున పోకపోతే రాక రాక మాట వస్తుందని బంధువులతో మాట పడకూడదనేది ఆ అమ్మాయి ఉద్దేశం. ఆ అమ్మాయి కూడా కష్టం తెలిసిన వ్యక్తే. ఒకవైపున కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ వచ్చిన రూపాయిని చాలా పొదుపుగా దాచుకుంటూ తన వరకు గోల్డ్ స్కీములు కట్టుకొని అమ్మ బంగారం కొంత ఉంటే తను కొంత డబ్బుగా దాచుకుని కొంత బంగారంగా చేయించుకుంది విద్య. విద్య కూడా మెరిట్ మీద ఆనంద్ వెళ్ళిన కాలేజీలో సీట్ సంపాదించి ఆనంద్తో పాటే బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిందే. ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. అయితే ఆనంద్కి ఇంతకాలంగా ఇంట్లో అమ్మా నాన్నలు వాడికి పొగరు బలుపు డబ్బులు ఇవ్వద్దన్నా, మంజు ఇస్తే ఊరుకోనన్నా అనంతో 5,000 తమ్ముడి జేబులో పెట్టి వాడుకోమని చెప్తాడు. ఆనంద్ విద్యకి ఇంట్లో వాళ్ళందరి గురించి అన్ని విషయాలు చెప్పే వాళ్ళ అన్నయ్య మహోన్నత హృదయం గురించే ఏమంట అనంత్ అని పేరు పెట్టారో కానీ అనంతమైనటువంటి వ్యక్తిత్వం అని వాళ్ళ అన్నయ్య గురించి చాలా గొప్పగా వాళ్ళ అన్నయ్య ఔన్నత్యాన్ని గురించి ఆకాశం అంత పెద్ద మనసు అని ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పే ఉన్నాడు. అయితే ఇక పీజీలు కూడా అయిపోయినాయి కాబట్టి చుట్టాలు కూడా వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోతే విద్య నీకు కూడా పెళ్లి చేసి మేము వెళ్ళి మా దారి మేము చూసుకుంటాము అన్నారు వాళ్ళు. ఎంతకాలం ఒకళ్ళకి భారంగా బరువుగా ఉంటాం ఆ అమ్మాయి ఆ విషయం చెప్పిందని ఆనంద్ ఇంటికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎవత్తది కేరా ప్లాట్ఫామా ఫుట్పాతా అనే మంజు ఇక ర్యాకింగ్ చైర్లో కూర్చొని అలా ఊగుతూ మాట్లాడితే నీ అంత లో క్లాస్ది కాదులే అనే పాటికి ఒళ్ళు బలిసిందిరా నీకు, ఏది నీకా నాకా తిని అడ్డంగా బలిసింది ఇంట్లో కూర్చొని అని లేచాడు ఆనంద్. ఉదయంతో అలాగేనంటరా మాట్లాడేదే, చి నోరు ముయ్యండి, అడుగులకి మడుగులొత్తే మీది కూడా ఒక బ్రతికేనంట, మీరు కూడా ఒక మనుషులేనంట మాట్లాడటానికి. అరే పెద్ద కోడలు ఇంత కట్నం తెస్తే రెండో కోడలు ఇంత డబ్బులు తేవాలనుకుంటాం మేము. ఎక్కడ మరి నీ మొగుడు టాటాకి మేనల్లుడు, నువ్వు బిర్లా కూతురువు కదా కాబట్టి ఇస్తారు మరి నా కట్నాలు. కనీసం నా అంత తీసుకురాకపోయినా నేను తెచ్చిన దాంట్లో 1/4 తెచ్చే సంబంధమైన ముష్టేసి ఉండేదాన్ని వీడి ముఖాన. వీడింత బలుపుగా మాట్లాడుతుంటే వీడి కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ది కాక నాకన్నా గొప్పది నాలాంటిది ఎలా వస్తుంది అత్తయ్య అనేపాటికి అబ్బచ్చా నేను నీకు ఓ సెంటెన్స్ చెప్తాను ఇంగ్లీష్లో, తిప్పది చెప్పు నువ్వు. నీ బతుక్కి ఓ చదువు లేదు, తను ఎంటెక్ వరకు చదువుకుందే, నువ్వు మీ అమ్మా నాన్నలు ఇచ్చిన దాన్ని చూపించి మా అన్నయ్యని తొక్కేస్తూ బ్రతికే ఆడదానివి. కానీ తను డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న లేకపోయినా కూడా చాలా ఆత్మస్థైర్యంతో, సారీ మగాళ్ళ మీద మోజు పడతారు కదా మీ ఫ్యామిలీలో, అలా కాకుండా నేనే తనకు ఐ లవ్ యూ చెప్పే, నేనే తన చుట్టూ బ్రతిమిలాడుకొని తిరిగిన తర్వాత కానీ నా లవ్ని యాక్సెప్ట్ చేయనంత నిప్పు లాంటి క్యారెక్టర్ ఉన్న ఆడది తను. అలాంటి అమ్మాయిని నేను చేసుకోవటం నా ఏ జన్మ పుణ్యమో అనేపాటికి అన్నయ్య వదనికి ఎదురు చెప్తావా నువ్వు, చెప్పు తెగిపోద్ది నా విషయంలో నువ్వు కలగజేసుకున్నావంటే, అంటే ఇప్పుడు ఆ లో క్లాస్ దాన్ని నువ్వు చేసుకుంటావా అన్నయ్య. అడ్డెడ్డెడ్డే ఎన్ని మాటలు వచ్చేసినాయి అన్న దీనికి 10th క్లాసు ఒకసారి ఫెయిలు, 2 సార్లు ఫెయిలు, 3ఓసారి పాసు, ఇంటర్మీడియట్లో ఇది ఆల్ సబ్జెక్టులు ఫెయిలు మళ్ళీ సప్లీలు, ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయరు ఇది ఆల్ సబ్జెక్టులు ఫెయిలు మళ్ళీ సప్లీలు. దీని బతుక్కి ఇది ముక్కుతూ మూలుగుతూ ఇంటర్మీడియట్ అయ్యేపాటికే దీనికి పెళ్లి వయసు వచ్చి దాటి కూడా వెళ్ళిపోతుంది. ఇది కూడా నీతులు చెప్తుంది చూసావా అన్న అనేపాటికి అన్నీ అందరికీ చెప్పి చెయ్యాలనుకుంటే అవ్వవరా పిచ్చోడా, నీకంటూ ఒక డెసిషన్ తీసుకునే వయసు వచ్చింది, నువ్వు మైనర్ కాదు, అర్థం చేసుకో, నేను చెప్పింది దృష్టిలో పెట్టుకో అని వెళ్ళిపోయాడు అనంతో. దాంతో అన్న చెప్పింది కూడా కరెక్టేగా అనిపించింది.
వెళ్ళి విద్యని వచ్చేరా పెళ్లి చేసుకుందాం అంటే, అదేంటి మా ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారే, వద్దులేరా వాళ్ళకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నాను సావమంటావా ఏంటే, వాళ్ళు వద్దంటవేంటి, నువ్వేమైనా పిరికిదానమా పిచ్చిదానవా, వాళ్ళంటే నేను ఊరుకుంటానా, నా క్యారెక్టర్ గురించి నీకు తెలియదా, అన్నయ్య తోడున్నాడు మనకే, నువ్వేం టెన్షన్ పడబాకని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని గుళ్ళో పెళ్లి చేసుకొని వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే బాగుండండి అమ్మా అని చెప్పి మేము కూడా ఇక్కడున్న మాకున్న కొంపగూడు అమ్ముకొని మా పిల్లల దగ్గరికి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పేశారు వాళ్ళు. అలా విద్యని ఆనంద్ చేతిలో పెట్టారు. ఆనంద్ విద్యని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి విద్యని లోపలికి రానివ్వమని హారతి ఇవ్వమని వేసుకున్నారు వీళ్ళందరూ కలిసే. మంజు అయితే ఇది నాలో కనీసం 150-100 ఉంటుందేమో ఇది వేసుకున్న టాపు, నా ఇంట్లో పని మనిషిగా పనిచేసేది కూడా వేసుకోదు, ఇదేంటి దీని రేంజ్ ఏంటి, దీని లెవెల్ ఏంటి, ఇది నా తోడుకోళ్ళ అని చెప్పుకుంటే అసలు నా లెవెల్ ఏమైపోద్ది అనేపాటికి అనంతో ఏమైపోద్ది, పెళ్ళికి వచ్చిన ఒక అబ్బాయి మీద మోజుపడి అమ్మా బాబుల్ని పంపించే సంబంధాలు మాట్లాడుకునేంత గొప్ప తోడుకోళ్ళకే ఆ అమ్మాయి తోడుకోళ్ళని చెప్పుకుంటే ఆ అమ్మాయే దిగజారిపోద్ది. నీదే ఉంది చీ అన్నా థూ అన్నా, రాత్రికల్లా మొగుడు బెడ్రూమ్లోకి వస్తే చాలనుకునే ఆడదానివి కదా, నీలాంటి తోడుకోళ్ళని చెప్తే ఆ అమ్మాయి పొరువే ఊడ్చుకుపోద్ది. అత్తమామలకి అడుగులకి మడుగులెత్తుతూ ఉంటే కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వాళ్ళకి వేస్తూ ఉంటావు కదా, నీలాంటి దాన్ని బతుకు గురించి ఇక వాళ్ళే చెప్పుకోవాలే కానీ అంటే, అసలు నన్ను నువ్వు వెనకేసుకురావేంటి, నువ్వు నాకేమవుతావని నేను వెనకేసుకురావటానికి, అదేంటి నేను నీ పెళ్ళాన్నే, నేను కట్టిన తాళేది చూపించు, నేను పెట్టిన మెట్లేవి చూపించు, ఒక విషయం చెప్పమంటావా, ఇదంతా కాంట్రాక్ట్ బేస్ మీద జరుగుతున్న వ్యవహారం, నీకు నేనిచ్చే పడక సుఖం కావాలి, వీళ్ళకి నువ్వు ఇచ్చే డబ్బులు కావాలి, నాకు ప్రశాంతంగా బతికే బతుకు కావాలి, నా బతుకులో ఎటు అది లేకుండా చేసే మీరైతే సాటిస్ఫైడ్గానే ఉన్నారుగా, వాడి విషయం గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోనని అనంత్ అడ్డు నిలబడి, ఇక్కడ ఏ పతివ్రతలు లేరమ్మా నీకు హారతిచ్చి లోపలికి తీసుకురావటానికి, తెచ్చేరా చేపట్టుకొని అమ్మాయినే, ఎలాంటి కొంప అయినా సరే కుడికాలు పెట్టిరా అమ్మా అన్నాడు అనంత్. లోపలికి వచ్చాక అనంత్ కాళ్ళకే ఆ అమ్మాయి వంగి దండం పెడితే ఏంటిదంతా అన్నాడు. ఒరేయ్ పద్దాక వంగి అని ఆశీర్వదించే అన్నాడు ఆనంద్. ముద్దు పెట్టుకొని తమ్ముడిని హక్ చేసుకొని, మీకు చేతులెత్తి దండం పెట్టాలి బావగారు, మీరు చాలా గొప్పవాళ్ళని ఆనంద్ నాకు 6 సంవత్సరాలుగా మీ గురించి చెప్తూనే ఉన్నాడు. వాడి మాటలకు ఏమొచ్చిందిలే కానీ, రే ఈ డబ్బులు తీసుకో, ఎటు ఇద్దరు క్యాంపస్ ప్లేస్మెంట్లు సెలెక్ట్ అయ్యారు, ఒక 3 నెలలైనా పట్టుద్దుగా కాల్ లెటర్ రావడానికి, ఈలోపు మీకు నచ్చిన ప్లేస్కి హనీమూన్కి వెళ్ళి రండి, మీకు నచ్చినవి మీరు కొనుక్కోవాలనుకున్న హ్యాపీగా కొనుక్కోండి అనే ఒక చెక్కు రాసిచ్చి, సరిపోతాయో సరిపోవోనని కార్డు కూడా చేతిలో పెట్టాడు ఆనంద్కి. థ్యాంక్ యూ అన్న తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి, నా జీవితంలో ఎటు కొన్ని సుఖాలు సంతోషాలు అందని తీరాలైపోయినాయి, మీరన్నా హ్యాపీగా ఉండండి అంటే నన్ను తీసుకెళ్ళావా నువ్వు హనీమూన్కి అంది మంజుల. ఏ మూన్కి, హనీమూన్కి, నువ్వు హనీ ఒక దగ్గర ఉండరుగా అనేసి వెళ్ళిపోయాడు అనంత్. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆబ్డి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.